శ్రీగురుభ్యో నమ. గురుభక్తులు అందరికీ ఒక విషయం పదే పదే అడుగుతున్నారు, పాపకర్మలు ఎలా తొలగిపోతాయి అని. నాయన, నువ్వు చేసే ఒక పూర్వజన్మల యొక్క పాపకర్మలు కానీ, ఇప్పుడు చేస్తున్న యొక్క పాపకర్మలు కానీ, తెలిసి పదే పదే అదే పాపకర్మలు చేసినట్లయితే ఆ పాపకర్మలు ఏమాత్రం తొలగిపోవు. గత యొక్క పాపకర్మలు తొలగిపోవడానికి కూడా మార్గం ఉంటుందేమో, కానీ ఇప్పుడు ఈ జన్మలో నువ్వు పాపాలు తెలిసి పదే పదే చేసినట్లయితే తొలగిపోవు. తెలియకుండా ఏదైనా పాపకర్మలు చేసినట్లయితే అది తొలగే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ పాపకర్మల్ని చేసినట్లయితే, స్వామి నేను ఈ పాపం చేశాను, నేను చాలా పశ్చాత్తాపం పడుతున్నాను, నా జన్మలు మిగిలి ఇప్పుడు ఈ పాపకర్మలు నేను చేయకుండా చూడండి స్వామి, దీనికి ఒక మార్గం చూపించండి స్వామి అని గురు పాదాలు పట్టుకున్నట్లయితే, నీవు కన్నీరు పెట్టుకుని గురు పాదాలు కడిగినట్లయితే ఆ పాపాలు తొలగిపోవడానికి అవకాశం ఉంది. స్వామి దగ్గర ఒక్కసారి నువ్వు ఈ యొక్క పాపకర్మల్ని తొలగించమని అడిగిన తర్వాత మరలా ఆ పాపం చేసినట్లయితే దానికి రెట్టింపు ఆ పాత పాపాలు కూడా నీ దగ్గర జరిపోతాయి, రెట్టింపు అయిపోతాయి. నిన్ను ఇంకెవరు ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. ముందే చెప్పాను, దేవుడు ఆగ్రహిస్తే గురువు అనుగ్రహిస్తే సరిపోతుంది, గురువు ఆగ్రహిస్తే దేవుడు కూడా రక్షించలేడు. కాబట్టి నీ పాపకర్మల నుంచి తొలగించాలంటే గురు యొక్క పాదాలని ఒకటే శరణం. దత్తభక్తులు అయ్యావా నువ్వు, అయితే నీ పాపకర్మలు తొలగిపోతాయి. దత్తభక్తుడు అయిన తర్వాత కూడా నువ్వు పాపకర్మలు చేస్తున్నావా, దానికి రెట్టింపు అయిన పాపాలు నీకు చుట్టుపడతాయి. ఎందుకంటే దత్తభక్తుడు ఎటువంటి పాపాలు చేయకూడదు. నువ్వు గురుచేతు చదువుతూ గనకాపురం వెళ్తూ లేదా పిఠాపురం వెళ్తూ దత్తక్షేత్రాలని తిరుగుతూ క్రామానికి, క్రోధానికి, లోభితానికి ఈ అన్నింటినీ కూడా నువ్వు లోబడి ఉన్నావు అంటే ఆ భగవంతుడు కూడా నేను రక్షించలేడు. అది గుర్తుపెట్టుకోండి దత్తభక్తులారా. తస్మాత్ జాగ్రత్త. మీరు ఏదైనా పాపాలు చేసి దత్తభక్తులు అయి ఉండి కూడా మీరు పాపాలు చేసినట్లయితే పరమేశ్వరుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. ఇంకా ఆ విషయం మీకు చెప్పేసరికి అక్కడ వదిలేయండి. ఇంకా మిగతా విషయం ఏంటంటే మీ పాపకర్మలు ఎలా తొలగిపోతాయి. నాతో స్వామి యొక్క విషయాన్ని ధ్యానంలో నేను కూర్చున్నప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను. పాపకర్మ ఎలా తొలగిపోతాయి అంటే ఆ స్వామి ఏం చెప్తాను, నాయన నువ్వు ఇచ్చే దానము తిరిగి రానట్లయితే నీ తిరిగి పొందలేని వాడివి దానాలు చెయ్యగలగాలి. అది ఎవరికి చెయ్యాలంటే నీ దానము పూర్తిగా పరిపూర్ణంగా వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి. ముఖ్యంగా ఈ వేసవికాలం ఇది చాలామంది పక్షులు కిటకలు ఆడిపోతున్నాయి దహనానికి తిండికి. వాటికి నువ్వు మేత వేసినట్లయితే, చెట్లు పెంచండి, మొక్కలు పెంచినట్లయితే జీవరాశులు అన్నింటిలో కూడా రక్షణ కలుగుతుంది. మొక్కలు పెంచాలి, పక్షులకి, కాకులకి, పక్షులకి వాటికి మేత వేయండి. దానివల్ల మీ పాపకర్మలు తొలగిపోతాయి. అంతేకాని రకరకాల పెద్ద పెద్ద గజమాల్లో వచ్చేసి స్వామివారికి వేసి 101 కొబ్బరికాయలు కొట్టేసినంత మాత్రాన పాపకర్మలు తొలగిపోవు. అలాగే ఆవిటి వాళ్ళకి, వికలాంగులకి, బాగా లేని వాళ్ళ వికలాంగులకి వాళ్ళకి రక్షణార్థం కోసము మీరు నడుస్తున్నట్లయితే ఒక ఓట కర్ర ఇవ్వండి నడవడానికి, లేకపోతే ఒక రిక్షా ఇవ్వండి వాళ్ళు ప్రయాణం చేయటానికి. ఇల్లు లేని వాళ్ళ నీకు ఇంకా అంతకన్నా స్వామత ఎక్కువగా ఉంటే చిన్న గుడిసి ఇవ్వండి. లేకపోతే ఇక్కడ ఒక ఆడవాళ్ళు తీసుకెళ్ళి ఏదైనా ఒక వికలాంగుల యొక్క ఆశ్రమంలో జాయిన్ చేయండి. అలాగా వికలాంగులకి అన్ని రకాలుగా సాయం చేయండి, పక్షులకి. ఎందుకంటే మీరు ఎవరికైనా ఏదైనా దానం చేస్తే తిరిగి ఎవరికో ఒకరు తిరిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణుడికి బాగా ఉన్న బలిసిన వాళ్ళకి బ్రాహ్మణులకు లేకపోతే ఎవరికో ఇస్తారు దానాలు, గుళ్ళో పోసారు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకి ఎక్కువ అయిపోయి పక్క వాళ్ళకి ఇచ్చేయడమో పాడేయటమో చేస్తారు, లేదా తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు కొంతమందికి. ఈ పక్షులు తిరిగేవో మిమ్మల్ని క్షేమం కోరుకుంటూ ఉంటాయి. ఈ వికలాంగులు వాళ్ళకి సేవ చేసినట్లయితే, అలా చేసుకున్నట్లయితే పాపకర్మలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగా ప్రయత్నం చేయండి. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము మారేడు చెట్టు ఉంటుంది కదండి, ఆ మారేడు చెట్టు దగ్గర శుభ్రం చేసి అంతాను ఆ చెట్టు యొక్క మొదలు అంతా శుభ్రం చేసి అక్కడ పసుపు కుంకాలు రాసి విభూతి పెట్టి ఆయనే పరమేశ్వరుడు కొని ఒక తులసి మాలో లేకపోతే ఒక మారేడు మాలో ఏదో ఒకటి వేయండి. వేసి ఒక 3 పెనుముదులో 3 పెనుముదులతో దీపాలు కానీ
9 కానీ వెలిగించండి. అలాగా 11 రోజులు కానీ 21 రోజు కానీ చేసినట్లయితే మీ పాపకర్మలు తొలగిపోతాయి. స్వామి ఇప్పుడే ఎవరినో చంపొచ్చాను దీపాలు పెట్టేయమంటారా అంటే అది అవ్వదు. ఆ దీపాల వల్ల ఉపయోగం కూడా లేదు. మీ గతంలో చేసే పాపకర్మల వల్ల మీరు బాధపడుతున్నారు అనుకున్నట్లయితే ఈ మారేడు చెట్టుని పూజించండి, దీపాలు పెట్టండి. స్వామి ఇలా చెప్ప ఒక ఆది గురువా, ఓ పరమేశ్వర, తెలుసో తెలియకో గత జన్మల యొక్క పాపాన్ని నేను అనుభవిస్తున్నాను. నేను అనేకమైన దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నాను, నా సంతానంతో బాధపడుతున్నాను, నాకు రక్షించు అని నీకు ఏ సమస్య ఉంటే అది అనుకుని ప్రదక్షిణాలు చేసి దీపాలు వెలిగించండి. పాపకర్మలు తొలగిపోవడం జరుగుతుంది. చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది. మీరు ఇంకే దానాలు ఇది అయితే అందరూ చేయగలరు కదా. ఆ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మారేడు చెట్టుకి ప్రదక్షిణాలు చేసి దీపాలు వెలిగించండి. 3 కానీ 9 కానీ 11 రోజులు కానీ 21 రోజు కానీ రోజు చేయవలసి ఉంటుంది. దానివల్ల మీ పాపకర్మలు ఇవన్నీ చేశాక కూడా ఇంకా మీరు పాపాలు చేస్తే మిమ్మల్ని ఎవరు రక్షించరు. ముఖ్యంగా మీ వల్ల ఒకరు బాధపడకుండా చూడండి, మీ వల్ల ఒకరు నష్టపోకుండా చూడండి. మీ వల్ల ఒకరు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు మీకు జీవితాంతకాలం వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలను గౌరవించండి. భూమాత మనందరూ జీవించడానికి ఈ భూమే కారణం, అంటే భూమాత. స్త్రీలను ఎక్కడైతే మీరు గౌరవిస్తారో అక్కడ ఆ భూమి ఉద్ధరించబడుతుంది. మీ పాపకర్మలు కూడా తొలిపోయే అవకాశం ఉంటుంది. ఒక కామ దృష్టితో వస్తువుగా ఉపయోగించకండి. స్త్రీని తల్లిగా భావించండి. అప్పుడు ఆ స్త్రీ సంతోషించినట్లయితే, ఒక స్త్రీని మీరు ఉద్ధరించినట్లయితే మీ పాపకర్మలు కూడా తొలిపోయే అవకాశం ఉంటుంది. ఈ మారేడు చెట్టు దీపాలు అవి అన్నాను కదా, అది ఏ మాసంలో చేయాలండి? మూడంలో చేయాలా, లేకపోతే ఇప్పుడు ఆషాఢం వస్తుంది అది చేయొచ్చు అని అడుగుతారు. మాసాలతో పని లేదు. మీ పాపకర్మలు తొలగిపోవడానికి మాసాలతో పని ఏం లేదు. ఎప్పుడు ఏ మాసంలో చేసినా పర్లేదు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఆ మారేడు చెట్టును పూజించండి, మీ పాపకర్మలు తొలగించండి. ప్రతి వాళ్ళు కూడా గురుచరిత్ర చదవాలి. నువ్వు ఎంత ఏడుస్తున్నా సరే, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నా సరే, నేను అసలు కళ్ళు కూడా తెరవలేకపోతున్నానన్నా సరే, నీ చేతిలో గురుచరిత్ర ఉండాలి. అప్పుడే ఎలాంటివైనా సరే నేను కింద పడుకోపోయి నీ ప్రాణం పోతుందని అనుకున్నప్పుడు కూడా నిన్ను తీసి లేపి ఇంట్లో కూర్చోబెట్టే శక్తి ఒక గురుచరిత్ర దత్తాత్రేయుడికే ఉంది. కాబట్టి నీ జీవితం దత్తాచరిత్ర వదలకండి. ఆ శ్రీపాద వల్ల కూడా మిమ్మల్ని రక్షిస్తాడు తప్పనిసరిగా. చాలామంది అంటున్నారు ఈ దత్త భక్తులకి పరీక్షలు పెడతారని. అది ఏమీ కాదు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే పరీక్షల కన్నా దత్తాత్రేయుడు పెట్టే పరీక్షలు కొంత గొప్పవేం కాదు. కాబట్టి ఎవరు కూడా గురుచరిత్ర వదలకండి. శ్రీపాద వల్ల గురుచరిత్ర చదువుతూ ఉండండి. రాబోయే రోజుల్లో త్వరలో అతి తొందరలోనే కొత్తగా మళ్ళీ అవతారం ఎత్తబోతున్నారు. శ్రీపాద శివలపుడు జననం ఉంటున్నది. ఆ టైంకి అందరూ కూడా శ్రీపాద శివలపుడు యొక్క పాదాల చెంత మనం ఉండేలాగా చూసుకుందాం. జయ గురుదేవ దత్త.